నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావంటే నాకు కూడా కొంచెం అవమానంగా ఉంది. ఒక దుర్మార్గుడు నిన్ను చంపాలని చూసే పరిస్థితులు ఎందుకు వచ్చాయో అర్థం కాక పిచ్చెక్కుతుంది. ఈరోజు కాకపోతే రేపు చెప్తావులే అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు నువ్వు చక్రవర్తి గారితో మాట్లాడిన తర్వాత మీ వెనక ఏదో జరుగుతున్న అనుమానం కలిగింది. అందుకే సూటిగా అడుగుతున్నాను. అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో వాడు ఎవడో చెప్పు దివ్య అని అంటాడు వంశీ. దివ్య కూడా సూటిగా చూస్తూ, వాడు ఎవడో చెప్తే వాణ్ణి మీరు ఏం చేస్తారు వంశీ గారు అని అడుగుతుంది. వంశీ కోపం తెచ్చుకుంటూ, వాడిని ముక్కలుగా నరుకుతాను అంటాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, అందుకే అందుకే మీ దగ్గర నిజం దాచేది అని ఆవేశంతో అంటుంది. వంశీ ఆశ్చర్యపోయి చూస్తూ, ఏంటి దివ్య నువ్వు అనేది? నిన్ను చంపాలనుకున్న వాణ్ణి ఏమీ చేయకుండా వదిలేయమంటావా అని అడుగుతాడు. ప్రస్తుతానికి ఆ జగదీష్‌ని అంతే వదిలేయాలి అని ఆవేశంలో వాడి పేరును బయట పెడుతుంది. వంశీ ఆ పేరు విని నిర్ఘాంతపోతూ, నిన్ను చంపాలని చూసింది జగదీషా అని అడుగుతాడు. పేరుని జారానని దివ్యకి అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. ప్రోమో నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.